నెల్లూరు జిల్లా ప్రజానాట్య మండలి కళాకారుడైన పెంచలయ్య పైన శుక్రవారం గంజాయి గూండాలు మారక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి దీనికి వ్యాపారం చేసుకునే విద్యానాయాలు ప్రజానాట్య మండలి నాయకుడు అదేవిధంగా కళాకారుడైన పెంచలయ్య పైన దుర్మార్గంగా కక్షపూరితంగా ఆయన వచ్చే ప్రదేశంలో మాటేసి ఆయన మీద కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా ఆయన్ని చంపడం జరిగింది. ఈరోజు ఏడుగూడ సిపిఎం పార్టీ అదేవిధంగా ఐదువా మహిళా సంఘం అదేవిధంగా సిఐటి నాయకత్వం అంతా సిపిఎం పార్టీ నాయకత్వం అందరూ కలిసి పెంచలయ్య పైన జరిగిన ఈ ఘటనని దుర్మార్గమైన ఘటనని ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలా. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చెప్తా ఉంది, చేతుల్లో మాత్రం ఏమీ చేయడంలా. ఎక్కడ చూసినా గంజాయి విపరీతంగా వ్యాపారం జరుగుతూ ఉంది. వయసు వరకు ఈ గంజాయికి బానిసైపోతున్నాడు, మారక ద్రవ్యాలకి బానిసైపోతున్నారు. ఒకవైపు డ్రగ్స్ ఎక్కడ చూసినా కుర్రాళ్ళ చేతుల్లో ఉండాలి. ఒకవైపు ఈ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించడంలా మద్యాన్ని ఇచ్చలవిడిగా పెట్టింది. ఆ రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఆ మద్యం తాగలేక దానికి డబ్బు ఖర్చు పెట్టలేక యువతకు ఉద్యోగాలు డబ్బులు లేక ఇటువంటి మారక ద్రవ్యాలని గంజాయిని వ్యాపారాలు చేస్తూ కుర్రోళ్ళకి ఇది వాళ్ళకి అలవాటుగా చేసి వాళ్ళందరి జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ గూండాల్ని ఈ రౌడీ మూకల్ని గంజాయి బ్యాచ్ల్ని ఈరోజు పోలీసు యంత్రాంగం ప్రభుత్వం నియంత్రించాలి. వారిపైన కఠినమైన కేసులు పెట్టాలి. అదేవిధంగా పెంచలయ్య మీద ఈ దాడి చేసి